ప్రైవేట్ కార్పొరేట్ మెడికల్ మాఫియా దందా హెచ్చుమీరిందనేది ప్రధానంగా చూడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే 2 రోజుల క్రితం రంగారెడ్డి జిల్లాలో అలకనంద అనేటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ ప్రైవేట్ హాస్పిటల్లో విచ్చలవిడిగా అక్రమంగా కిడ్నీలు అమ్ముతూ కిడ్నీల ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తూ కూడా ఉదంతం జరిగింది. కేవలం వైద్య ఆరోగ్య శాఖ కేవలం ఈరోజు ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలోనే వారిలో దూతుడు చర్యలు తీసుకున్నారు తప్ప దానికి దీర్ఘకాలికమైన సమస్య పరిష్కార దిశగా ఆలోచించట్లేదని చెప్పి మేము ప్రధానంగా ఆరోపిస్తున్నాము. ఇది కేవలం ఒక అలకనంద హాస్పిటల్ దందాగానే చూడొద్దు, ఇది రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాగా పెద్దగా చలామణి అవుతుందని చెప్పి మేము ఆరోపిస్తున్నాము. దీనికి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లోకి ప్రధానంగా ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు నిర్లక్ష్యంగా వాళ్ళు వివరిస్తున్నారు. వారికి ఈరోజు సూత్రప్రాయంగా వీళ్ళు అనుమతులు ఇవ్వడము, అనుమతులు ఇస్తే నిజంగా భవంతులు ఉన్నాయా లేకపోతే పూర్తి నిబంధనలు అనుగుణంగా ఉన్నాయా లేదా చూడకుండా ఈరోజు విచ్చలవిడిగా వీరు లంచాలకు తెగబడి అవినీతికి పాల్పడుతూ ఈరోజు ప్రజల ఆరోగ్యాలను కూడా ఈరోజు పూర్తిగా నాశనం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే అఖిల భారతీయ యువజన సమాఖ్యగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి డిమాండ్ కూడా చేస్తున్నాం. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి అధికారులను శాఖను కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి మేము ఏవిగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా మందుల కొరత కనిపిస్తుంది. ఈరోజు సిబ్బంది లేరు, అనేక వందలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని పూర్తిగా భర్తీ చేయాలని చెప్పి అదేవిధంగా ప్రైవేట్ కార్పొరేట్ సంబంధించిన డయాగ్నిక్ సెంటర్లు కూడా ఈరోజు ఒక రక్త పరీక్ష నమూనాకి వెళ్తే ఈరోజు పూర్తిగా 1000 రూపాయల నుంచి 2000 వసూలు చేసినటువంటి పరిణామం ఉంది. అందుకే ఖచ్చితంగా దీనికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఏవో డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. ఇది కేవలం సీస్కే పరిమితం కాకుండా వీరి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైతే పీడియాక్ట్లు కూడా నమోదు చేయాలని చెప్పి మేము ఏవో డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని చెప్పి తక్షణమే కార్పొరేట్ హాస్పిటల్ మీద పూర్తిగా చలామణి అవుతున్నటువంటి పూర్తిగా లైసెన్స్ లేనటువంటి హాస్పిటల్ను వీళ్ళు తనిఖీ చేసి వాటి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి ఎంత తెగబడ్డారు అనేది మరొకసారి అలకానంద హాస్పిటల్ ఇష్యూతోని మరొకసారి వెలుగొచ్చింది. ఎందుకనంటే ప్రభుత్వ అధికారులు వాళ్ళు 9 పడకల హాస్పిటల్ అని పర్మిషన్ ఇస్తే అదే హాస్పిటల్లో 30 పడకలుగా గదులు ఏర్పాటు చేసుకొని ఇవాళ ఆ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకుంటూ వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అక్రమంగా ఏదైతే కిడ్నీలు మారుస్తున్నారో ఇవన్నీ వెలుగు చూడడంతో అధికారులు మొత్తం ఏదో ఈరోజే ఇదే మొదటిది అన్నట్టు ఇదే చివరిది అన్నట్టు యాక్షన్ చేస్తూ ఉన్నారు. మేము డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఇది చివరిది కాదు, ఇది మొదటిది కాదు, ఇంకా అనేకం ఉన్నాయి. మీరు పర్మిషన్లు ఇస్తున్నారు, దాని తర్వాత ఏం జరుగుతున్నా అనేది మీరు పర్యవేక్షణ చేస్తలేరు. ఎందుకో అక్కడ కాసులకు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా పర్యవేక్షణ చేయలేకపోతున్నారని మేము ఏవైపుగా ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖలో నెలకొన్న అవినీతిని అరికట్టాలంటే ఖచ్చితంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అవినీతి అధికారుల వర్గం పట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వంలో అనేక అవినీతి అక్రమాలు జరిగాయి, అనేక ఆరోపణలు వచ్చినా కూడా ఆ ప్రభుత్వం స్పందించలే. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించి ఈ ప్రభుత్వ హాస్పిటల్ ఏవైనా వాటి అన్నింటిలో సమస్యలు పరిష్కరించి ఇలాంటి అవినీతి అధికారుల వర్గం పట్టాలని, ఇలాంటి గుర్తింపు లేని హాస్పిటళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. ప్రభుత్వ హాస్పిటల్ నెలకొన్న సమస్యలను ప్రజల ఆరోగ్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం సస్పెండ్ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద అధికారులను పీడియాక్ నమోదు చేయాలి. ప్రైవేట్ ఆసుపత్రులకు అరికట్టాలి మెడికల్ మాఫియాను.